అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. మొన్న ఆతులు మలిసిన పోరాడు కూడా ఐపీఎల్ బెట్టింగ్ వేసి గుద్దవాళ్ళ సంపాదిస్తుండు. బాషింగాలు బలంగా ఉంటే ఓడేం చేయలేడు కమా. ఇజ్జత్ అనిపిస్తుంది చిన్న చిన్న పోరగాలు ఐపీఎల్ బెట్టింగ్ వేసి పైసలు సంపాదిస్తుంటే. ఓ పని చేయరా లాడు, మనం కూడా బెట్టింగ్ వేద్దాం. ఇయ్యాలా పోతే రాయి వస్తే పండు. వేయాలి అవతల పోరాడు సంపాదిస్తుండు, మనం సంపాదకపోతే ఎట్లా? అసలే కానీ నీ సంగతి ఏంద్రా, నిన్న బెట్టింగ్ వేసినామంట, పైసలు వచ్చినాయా దిగినాయా? చూస్తుంటే మ్యాచ్ దెంగినట్టే ఉంది, ముఖం మొడ్డలా పెట్టుకుండు. లేదు మా మ్యాచ్ వచ్చేదే, కానీ పైసలు దెంగినాయి, మ్యాచ్ దెంగింది అంతేగా. నేను అప్పుడే చెప్పిన మా బెట్టింగ్ వద్దులు అవడొద్దని, 2 సల్లా బిల్లు తీసుకొని నిమ్మతంగా తాగి ఇంటికి పోదామని చెప్పిన. ఇప్పుడు చూడు, ఆ పైసలు ఎవడో తీసుకొని గుద్దవాళ్ళ ఎంజాయ్ చేస్తుండు. నా మాట నన్ను గుద్దనే అడుగుపో మా, ఒక బీరుకు పైసలన్నీ ఇస్తాడు నీకు. అయినా నీకు చిలక తాత చెప్పలేదారా మ్యాచ్ పడిపోతావని? ఆడవాడు నీ మిండేడు వంగిపో దెంగుతాడు. చిలక చెప్తుంది బెట్టింగ్ వేయాలి, చిలకనే చెప్తుంది ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది. చిలక ఎప్పుడు ఏందిరా? చిలక కాట తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నా ఆటలో పొట్టు తెలుసా? చిలకనే ఆడిపిస్తుంది వాళ్ళని ఆట. ఈసారి నా మాట నీ చిలక ఏది చెప్తే అది చేయరా, గెలుపు మనదే. ఇక గుద్దవాళ్ళ పైసలు వస్తాయి, ఇంకేంది. ఇక అప్పుడు నువ్వు గుద్దవలసిన అవుతావు, మమ్మల్ని డేకని మీద డేకవు. అయినా చిలక చెప్తే బెట్టింగ్ వేసుడేంద్రా? నీకు నా సుల్లు తెలుసు, రేపు పొద్దు గుద్దవలసిన అయినాక నీకు అర్థమవుతుంది. అప్పుడు అనిపిస్తుంది నేను కూడా వేసి ఉంటే బాగుండు బెట్టింగ్ అని. అరే నా మాట రా బై, బెట్టింగ్ వద్దులు అవడొద్దు, తాగుదాం సప్పుడాక, పైసలు ఉంటే ఎప్పుడు. అరే చూసిన వారవచ్చు లంజోడుకు మనం ఎడ బాగుపడతాం అని చెప్పి బెట్టింగ్ లేదని చెప్తుంది. మనకి ఇదేరా మనం చెడదేం కదా అసలు, వీనికి గుద్దల మండుతుంది మనం ఎడ బాగుపడతాం అని చెప్పి. అయినా ఇలాంటి వాడు ఉంటే మనం ఎడ బాగుపడతాం? మనని బాగుపడనియాడు, వాడు బాగుపడాడు. ఏదో మనం బాగుపడదామంటే మళ్ళీ చెడదెంగుతుండు. అవునవును, మంచి పనులు చేస్తున్నారు మీరు, మరి మిమ్మల్ని బాగుపడనిసలేను నేను. A few moments later. వెల్కమ్ నా లౌడల్ న్యూస్. ఆజా బెట్టింగ్ రాజా. పూట గతి లేకుండా సరే గానీ బెట్టింగ్ లేకుండా బతకలేమంటున్నారు బెట్టింగ్ రాజాలు. అంటే తింటాం దెంగితే పంటాం, గెలిస్తే తాగుతాం, ఓడితే తాగుతాం అంటున్నారు బెట్టింగ్ రాజాలు. మరి ఇదే కాకుండా మరో బెట్టింగ్ రాజా నా సుల్లైనా కోసుకుంటా అంటున్నాడు బెట్టింగ్ వేయనికే. మరో బెట్టింగ్ రాజా బండ్లు, ఇల్లు, కార్లు, ఇంటి కాగితాలు, కిడ్నీలు, కాళ్ళు, ఏళ్ళు, చేతులు అన్ని అమ్మక దెంగిండు. సో ఫైనల్ ఇప్పుడైతే అడక దెంగుతుండు రోడ్డు మీద. బెట్టింగ్ లకు పైసలు లేవని చెప్పి వంగితే పిచ్చలు మాయం చేస్తా అంటున్నారు బెట్టింగ్ రాజాలు. వంగినోని కోసి వాడు దెంగుతారు. చీకట్ల ఆజా బెట్టింగ్ రాజా, ఆజా లేజా అంటున్నారు బెట్టింగ్ రాజాలు. మరిన్ని విశేషాలకు చూస్తూనే ఉండండి నా లౌడల న్యూస్. ఓ2 స్టూడియో పవర్డ్ బై వంగ నీ గుద్దం దెంగ. బెట్టింగ్ లే ఎకరా నీ ఫాల్తు గుద్దం దెంగ. A few moments later. డాడీ బ్రో మన ఇల్లు కూలగొట్టి బొమ్మరిల్లు కట్టిద్దాం అనుకుంటున్నా. అంతేకాకుండా మన బండి ఉందా, మన బండి అమ్మక దెంగి కారు కొందాం అనుకుంటున్నా. ఒక 6-7 ఎకరాలు జాగా తీసుకుంటా, ఇక మన లైఫ్ సెట్ అనుకోరాదు. కారు నువ్వు ఒక 5,000 ఇచ్చినావు అనుకో, ఐపీఎల్ బెట్టింగ్ వేస్తా, గుద్దాల పైసలు సంపాదిస్తా. ఏంది బెట్టింగ్ వేస్తే గన్ని పైసలు వస్తాయా? నువ్వు ఇయ్యి డాడీ, నా వెనక చిలకమ్మ ఉంది, 5,000కి 50,000 పట్టుకొస్తా. అట్లుంటది చిలకమ్మ తోటి. ఏంది ఆలోచిస్తున్నావా అయ్యాల వద్దా అని? నువ్వేం ఆలోచించకు, 5,000 చేతిలో పెట్టు, 50,000 చేతిలో పట్టు, లేకపోతే చిలక మీద ఒట్టు. వెల్కమ్ నా లౌడల న్యూస్. మరి కొద్దిసేపట్లో ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ స్టార్ట్ కానున్నది. బెట్టింగ్ రాజాలు లక్షల చేతులు మారుతున్నాయి. మరి ఇవే కాకుండా ఇండ్లు, భూములు, కాళ్ళు, కిడ్నీలు ఇవన్నీ అమ్మక దెంగి మరి బెట్టింగ్ లేశారు. మరి బెట్టింగ్ రాజాలు చెప్పేది ఒకటే, చిలకమ్మ చెప్పిందే చేస్తాం, చిలకమ్మ చెప్పిందే వింటామంటున్నారు. మరి అంగట్లో అన్ని ఉన్న చిలకమ్మనే ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. ఎనీవేస్ చిలకమ్మ ఫ్యాన్స్ ఎంతమంది కామెంట్ చేయరు. మ్యాచ్ స్టార్ట్ అయింది, పెట్రా. అరే బొచ్చు నువ్వు చిలక తాత వీడియోలు పెట్టరా. బెట్టింగ్ రాజాలకు స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్. మరి చిలకమ్మని అడిగి దెంగుదామా ఇలా మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది? బాయ్ జల్ది అడుగు బాయ్, టైం అవుతుంది చిలకమ్మని. దాన్ని నమ్ముకుంటే నిన్ను నువ్వు అమ్ముకున్నట్టే. నువ్వు గుద్దమ్ము ఈ బాడుకో, నీకు నా సుల్లు తెలుసు. నువ్వు గుద్దం మూసుకొని మ్యాచ్ పెట్టు సప్పుడాక. మరి చిలకమ్మని అడుగుదామా ఇలా ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది? అడుగు జల్ది అడుగు, టైం అవుతుంది. దాన్ని నమ్ముకుంటే సంఖ్య నాకిపోతారు. నీదేంద్ర సుల్లి ఆ మధ్యలో గుద్ద మూసుకొని 2 నిమిషాలు ఉండలేవు. నా మాట ఇంద్రా పొట్టి, దాన్ని నమ్ముకొని బెట్టింగ్ వేస్తే పైసలు పోతాయి. సప్పుడాక పోయి తాగుదాంపా ఉన్న పైసలతోటి. నీ తావిడ జాతింది ఇంకా. ఇప్పుడు ఏంది నీకు తావిడ కావాలి అంతేగా. 2 నిమిషాలు కూర్చో, కాటాను బిల్లు కాపుతా. బెట్టింగ్ అయితే గెలవని, గుద్దవడ రావుదాం. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ ఇలా మ్యాచ్ ఎవరు గెలుస్తారమ్మా? సుర్ర ఏం తీస్తుంది జల్లురా, వేద్దాం బెట్టింగ్ వేద్దాం. గంగడు మింగడు దెంగడు అన్నట్టు చేయకు, 2 నిమిషాలు వచ్చి అవతలే తీస్తుందిగా. బెట్టింగ్ రాజాలు చిలకమ్మ చెప్తుంది ఏంటంటే ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తుంది.
ఏమంటారా ఆర్సీబీ మీద వేద్దామా మరి? ఎయిరా ఏడికైతే ఆడికి వస్తే పండు పోతే రాయి. నీదేం పోయింది ఏమంటావు? పైసలు పోయాయి నా ఆడ పా మామ సప్లాక పోయి తాగుదాం. లేవు నా తానా రూపాయలు లేవు. దెంగే ఒక్కటే తాగుదాం. మా అయ్యో నీ బతలాడంగా ఇచ్చిన పైసలు ఇవి. పైసలు ఇట్లా గంగలో కలిపిన అనుకో ఉంగబెట్టి నూకుతారు అట్లనే. చెప్పినా గారు అప్పుడే చిలకమ్మ దయ వల్ల మన మ్యాచ్ ఇక్కడ గెలిచింది అనుకో కాటన్ బిల్ కాదు 2 కాటన్ రాపిస్తాయి సారి. నా మాటని మామ 2 నిమిషాలు సైలెంట్ కొండు. ఒకటే లంజ వేసినట్టు ఏడవకు. నీ ఏడుపులో సుల్లి ఏడ్చేసిన మ్యాచ్ దెంగటట్టే ఉంది. నువ్వు ఆ కాటాను బిల్లు రాపు మామ, నా ఉసురు రాకి నీ మ్యాచ్ గెలుస్తుంది గాని. తాగుడంటే సుల్లి కోసుకుంటావు కదా. ఫస్ట్ అయితే ఆ మ్యాచ్ గెలవని. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ ఇప్పుడు బ్యాట్స్మెన్ 6 కొడతాడో లేదో చెప్పమ్మా. 6 దెంగడా చెప్పుర్రా. కొడతాడు రా 6 కొడతాడు. సో చిలకమ్మ చెప్తుంది ఏంటంటే బ్యాట్స్మెన్ 6 కొట్టాడు అని చెప్తుంది. అంటే ఇప్పుడు చిలకమ్మ చెప్తుంది కదా 6 కొట్టడని. మరి నువ్వెందుకు 6 కొడతాడా అని చెప్తున్నావు? అంటే నా పైసలు దెంగ పెడదామని చూస్తున్నావా? నాకేం అవసరం రా నీ పైసలు దెంగ పెట్టినకే. మరి అప్పటి నుంచి చూస్తున్నా లంజోడుక బెట్టింగ్ ఏమి ఇస్తలేవు. అదంటే ఇదంటున్నావు ఇదంటే అదంటున్నావు. అంటే నాకు అర్థమైపోయిందిలే. అంటే నేను బాగుపడడం నీకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు బెట్టింగ్ వేసి గుద్దవాళ్ళ ఎలా పైసలు సంపాదిస్తానా అని నీ ఏడుపు మొత్తం. లేదు మామ నేనెందుకు అట్లా చేస్తా. మరి లంజోడుక ఒక దిక్కున చిలక చెప్తుంటే 6 కొట్టడని, మరి నువ్వెందుకు 6 కొడతాడని చెప్తున్నావు? అంటే నన్ను గంగలు అల్పదామనే చూస్తున్నావు నా పైసలు మొత్తం. నీ అబ్బా నీ సావు నువ్వు చావురా బై. నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకో బెట్టింగ్లు. అంటే ఇప్పుడు నన్ను చావమంటున్నావు బెట్టింగ్ వేసి ముడవడిచిపోయి. A few moments later. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ ఇప్పుడు బ్యాట్స్మెన్ సింగిల్ రన్ తీసాడో లేదా చెప్పమ్మా. అరే చెప్పుర్రా జల్దీ చెప్పుర్రా. సింగిల్ రన్ తీసాడా లేదా? నాకు తెలియదురా పొట్టి. చిలకమ్మ చెప్తుంది ఆగు. సుల్లియా మీరు చెప్పరు ఫస్ట్. అరే లడ్డు నువ్వు చెప్పురా. ఏమోరా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంజోడుకా నాకు అర్థమైపోయిందిలే. నేను 5,000 తెచ్చుకొని 10,000 సంపాదించుకున్నాను. నీ ఏడుపు మొత్తం నేను బాగువాడు నీకు అస్సలు ఇష్టం లేదని అర్థమైందిలే మామ. అది కాదురా పొట్టి. వద్దు ఏం చెప్పొద్దు. నాకు మొత్తం అర్థమైపోయింది. నీ ఏడిపోయిందో నువ్వేందో నాకు అంతా అర్థమైందిలే మామ. సరే ఏడవకు గానీ ఆర్సీబీ మీద తీసి హైదరాబాద్ మీద నా మాటిని. చిలకమ్మ ఆకమ్మ పూకమ్మ అని నమ్మకు, గంగలు కలుస్తావు. అంతేనంటావా మామ? మార్చుకోవడం బెటర్ అంటావా? జల్దీ మార్చుకుంటే మంచిది, లేకపోతే గంగలు కలుస్తావు. ఇంకొంచెంసేపు అయితే మ్యాచ్ కూడా అయిపోవస్తుంది. దీని చిలక జాతిని దెంగ అవదని చెప్పింది. అయితే హైదరాబాద్ మీద వేసేగా మళ్ళీ పోతే గంగలు కలుస్తాయి పైసలు. మా అయ్య అసలే ఊకోడు. పైసలు కూడా పోయినా అనుకో పొక్కిలే నా జీవితం. కానీ మార్చు ఫస్ట్. 1 hour later. సో మీరు చూస్తున్నట్టయితే చిలకమ్మ చెప్పినట్టే ఆర్సీబీ విన్ అయింది. సచిన గంగాడు మింగాడు దెంగాడు అన్నట్టు కొంతమంది చిలకమ్మని నమ్మకుంటా హైదరాబాద్ మీద వేసిరు. ఇలా అంజోడుకు మొత్తం మొట్టలో చూపిండు. ఫస్ట్ ఆర్సీబీకే వేసిన వద్దు ఓడిపోతే లవడా లస్కని చెప్పి హైదరాబాద్ మీద వేపించిండు. వద్దు మా బెట్టింగ్ లో వద్దు లవడొద్దు. ఉన్నంతలో దెంగి తిని పండుకోవాలి సపడాక. పైసలు ఆశకు పోయి గుద్ద రాకించుకున్నట్టు ఉంటది. ఎనీవేస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ దెంగురి. అండ్ అంతేకాకుండా వీడియో ఎట్లుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. ఉంటున్నా మరి. జై బెట్టింగ్ రాజా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.